హలో నమస్తే గైస్, గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే ఈరోజు అయితే మీకైతే బేసిక్ స్టెప్స్ అయితే చెప్తా. కర్ర సాంగ్ బేసిక్ స్టెప్స్ అయితే ఇక మనమైతే కర్రని అయితే ఫాస్ట్గా ఎలా తిప్పాలో మీకైతే చూపిస్తున్నా కదా. ఇలా వచ్చేసి రొటేట్ అవ్వాలి, బ్యాక్ సైడ్ రొటేడు, ఇంకా అలాగే మళ్ళీ ఫ్రంట్ సైడ్ రొటేడు. అంటే కర్రను వచ్చేసి మనం ఏ విధంగా పట్టుకోవాలైతే మీకైతే క్లారిటీగా అయితే మీకైతే చూపిస్తాం. కర్రను అయితే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే రొటేట్ చేసుకోవాలి. ఇట్లా రొటేట్ చేసుకొని మళ్ళీ ఎయిట్ షేప్ అయితే రొటేట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ కట్టని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా రొటేట్, మళ్ళీ రైట్ హ్యాండ్ ఇట్లా రొటేట్. ఏ షేప్ అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చెయ్యి అనేది తిరగాలి. అంటే ఇలా అలాగే లెగ్ మూమెంట్ కూడా ఉండాలి. లెగ్ వచ్చేసి ఇక నేను చూపిస్తున్నా కదా అలాగా స్టెప్స్ అయితే వేసుకోవాలి లెగ్స్. ఇంకా మీరు ఈజీగా అయితే ఫాస్ట్గా అయితే నేనైతే ఇప్పుడు మీకైతే ఫాస్ట్గా అయితే తిప్పేదైతే చూపిస్తున్నా కదా. ఇదైతే ఫాస్ట్గా తిప్పడం, రొటేట్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. అంచు అంటే కాలు అటు ఇటు కదిలినా మనకి ఎక్కడ పడేది తెలియదు. కర్ర అయితే గ్యారంటీ, కాళ్ళకి తర్వాత ఇంకా సెంటర్లో ఎక్కడంటే ఎక్కడ పడుతుంది కర్ర. చాలా జాగ్రత్తగా తిప్పాలి. అలాగే ఇలా మనం ఇంత ఫాస్ట్గా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకైతే ఈజీగా అయిపోతుంది. డైలీ ప్రాక్టీస్ అయితే చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా చెప్తున్నా కదా, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా అయితే తిప్పగలను. ఇంకా దీనికన్నా స్పీడ్గా తిప్పగలం డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే. అలాగే బేసిక్ స్టెప్స్ అయితే నేనైతే నేర్పిస్తాను. అలాగే డైలీ మీ ముందు ఒక వీడియో అయితే మీ ముందరికి అయితే తీసుకొని వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.